మన ఇండియాకి చెందిన ఒక 39 సంవత్సరాల వ్యక్తి చియా సీడ్స్ తినడం వల్ల గొంతుకు అడ్డుపడిపోయి చనిపోయాడు. ఈ మధ్య కాలంలో మన వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి రకరకాల ఫుడ్స్ ఇవి తీసుకుని రకరకాల డైట్లని ఇవని అవని చెప్పి ఎలా పడితే వాళ్ళ వాడుతున్నారు. అయితే ఈ చియా సీడ్స్ ఏం చేస్తాయంటే వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్ కి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి చాలా మంది ఈ చియా సీడ్స్ ని ఇలా నేరుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ చియా సీడ్స్ అనేవి ఎప్పుడు డైరెక్ట్ గా తీసుకోకూడదు. దీన్ని వాటర్ లో ఒక 10 to 15 మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత మాత్రమే ఈ చియా సీడ్స్ ని ఎక్కువగా లిక్విడ్ అంటే వాటర్ రూపంలోనే మాత్రమే తీసుకోవాలి. అంటే చియా సీడ్స్ నానిన ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వాటిల్లో ఎక్కువ వాటర్ కలుపుకొని తాగాలి. అంతేగాని ఈ చియా సీడ్స్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుని స్పూన్ తో పాటు తీసుకుని దాన్ని నోట్లో వేసుకుంటే అది ఏం చేస్తుందంటే చియా సీడ్స్ అనేవి దానికి ఉన్న సైజ్ కన్నా 15 టైమ్స్ ఎక్కువగా వాటర్ ని కన్జ్యూమ్ చేస్తాయట. అంటే అవి అమాంతం పెరిగిపోతాయి. మీరు నేరుగా తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యకు కూడా దారి తీయచ్చు. అండ్ ఇలాగ గొంతుకు అడ్డుపడి ఈ వ్యక్తి చనిపోయాడు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు మంచి డైటీషియన్ ఫాలో అవడం లేదంటే డాక్టర్ సలహా తీసుకుని ఇటువంటి సీడ్స్ తీసుకోవడం మంచిది. అండ్ చాలా మంది అపోహ ఏంటంటే చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఒకటే అంటారు. సబ్జా సీడ్స్ అంటే అవి వేరంటే అవి బ్యాసిల్ సీడ్స్, అవి బాడీలో వేడిని తగ్గించడం కోసం వాడుతుంటారు. అయితే ఇవి కూడా చియా సీడ్స్ లాగా వాటర్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి కూడా 10 to 15 మినిట్స్ నానబెట్టిన తర్వాతే తాగాలి. గాయస్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే చియా గానీ సబ్జా సీడ్స్ కానీ ఏదైనా 10 to 15 మినిట్స్ లేకపోతే 1 hour ఏదో టైం ఉంటుంది. అంత టైం నానిన తర్వాత దానిలో ఎక్కువ వాటర్ గానీ ఏదైనా లిక్విడ్ గానీ కలుపుకొని తాగడం ఒంటికి మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అతి కూడా దేనికైనా ప్రమాదకరమే. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది వెయిట్ పెంచుతుంది లేదా వెయిట్ లాస్ చేస్తుంది అని చెప్పి అతిగా ఎలా పడితే అలా తీసుకోవడం వల్ల మన ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. గైస్ ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, అండ్ షేర్ చేసండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.